హాయ్ వర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఈరోజు రెసిపీ చింతపండు పులిహోర. ఇలా చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి. పిల్లలకు కూడా ఇలా లంచ్ బాక్స్లోకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చేసుకోవడం కూడా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. పులిహోర ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఇక్కడ ముందుగా ఒక గిన్నె తీసుకొని 100 గ్రాముల వరకు చింతపండు తీసుకొని నీళ్ళను వేసుకొని ఒకసారి ఇలా బాగా కడిగిన తర్వాత మరొకన్ని నీళ్ళను వేసుకొని చింతపండును నానబెట్టుకోవాలి. ఇక్కడ ఒక గిన్నె తీసుకొని ఒక హాఫ్ కప్పు వరకు శనగపప్పును 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా బాగా నానిన చింతపండుని ఇలా కలిపిన తర్వాత ఈ రసాన్ని ఒక స్టెయినర్లోకి వడగట్టుకోవాలి. చింతపండు రసం అనేది చిక్కగానే చేసుకోవాలి, నీళ్ళు ఎక్కువ వేయకూడదు. ఇలా చేసి పెట్టుకున్న దాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల వరకు మిరియాలని ఇలా దంచి వేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులోకి వెల్లుల్లిని ఇలా దంచి వేసుకోండి. కరివేపాకును కూడా ఇలా వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు మెంతుల పొడి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ రసం అనేది చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. చూడండి, ఈ రకంగా ఇలా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరొక కడాయి పెట్టుకొని ఒక హాఫ్ కప్పు వరకు నూనె వేసుకోవాలి. ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలను వేసి వేయించుకోవాలి. ఈ పల్లీలు ఈ రకంగా వేగాక వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసి వేయించుకోవాలి. శనగపప్పు కూడా ఈ రకంగా ఫ్రై అయ్యాక వీటిని కూడా గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఒక 7-8 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి వెల్లుల్లిని దంచి వేసుకోవాలి. మరొక టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతుల పొడి వేసుకోవాలి. ఇలా వేసుకొని అంతా ఒకసారి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేయించుకున్న పోపును ఈ చింతపండు రసంలోకి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు ఇలా రైస్ను ఉడికించి పెట్టుకోవాలి. ఈ రైస్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం చింతపండు రసాన్ని ఈ అన్నంలోకి వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, వేయించి పెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.